వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. చిన్న వాళ్ళు కూడా యోగులుగా మారుతున్నారు, దాని గురించి ఈరోజు వీడియో. ఓకే సార్, చిన్న ఏజ్ లో కూడా పిల్లలు యోగులుగా మారి వాళ్ళ జీవితాల్ని ఆధ్యాత్మికంగా చేంజ్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఓకే రైట్. ఆధ్యాత్మికత అన్నదే ఒక సనాతన ధర్మం నుంచి ఉద్భవించినది. ఎవరైతే ఇప్పుడున్న జనరేషన్లో అంటే తక్కువ ఏజ్లో ఆధ్యాత్మికత వైపు నడకలు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా గత జన్మలో చాలా యోగులు, ఋషులు, పరమ ఋషులు, పరమాత్మలు అయి ఉంటారు. ఇప్పుడు ఈ జన్మ తీసుకొని కొంచెం ప్రాపంచికం గురించి తెలుసుకొని ఏదైతే ఈ జన్మలో చిన్న చిన్న అనుభవాలన్నీ అనుభవించి వాళ్ళు ఏదైతే పర్పస్ మీద వచ్చినారో ఆ పర్పస్ వైపుకు వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా వేసే చాలా కొంతమంది మాత్రమే ఇప్పుడు ఆ యోగ స్థితిలోకి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మామూలు విషయం కాదు ఒక యోగాన్ని తనలోకి అన్వయించడము అంటే కనుక ఇంత హైటెక్ యుగంలో ఇంత అన్ని ఏవైతే దొరుకుతున్నాయో అంటే సుఖము మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, ఆ సుఖాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళా యోగం వైపు వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వస్తే చాలా మంచిది. ఒక యోగిగా మారడానికి ఏమేమో అర్హతలు కావాలి, అంటే ఏమేమో గుణాలు కావాలి? ఒక యోగిగా మారడానికి అర్హతలు, దీనికి పిహెచ్డీలు, డాక్టరేట్లు ఏం అవసరం ఏం లేదు. తను నమ్ముకున్న సిద్ధాంతాలను కరెక్ట్గా అమలు చేస్తూ తన తల్లిదండ్రులకు, తనతో ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ ఉండి ఇంకా వేరే ప్రపంచంలోకి అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆనందంగా పెట్టాలనే ఒక లోపల సంకల్పమైన భావన ఉంటే చాలు. దాంతోపాటు సాధన, కఠోరమైనటువంటి సాధన ఉండాలి. అంత ఈజీగా ఇప్పుడు మీరు చెప్పినట్టు యువకులు యోగాన్ని పట్టుకోలేరు. కఠోరమైనటువంటి సాధన, తనను తాను 1, 2, 3, 4, 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వదులుకొని సాధన అంటే కంటిన్యూస్గా 24 hours సాధన కాదు, ప్రాపంచిక జీవితాన్ని జీవిస్తూ తనకంటూ కొంచెం టైం పెట్టుకొని రాత్రి సమయాలలో కావచ్చు, ఇంకా ఏ పని లేనప్పుడు కావచ్చు, అప్పుడు యోగానికి సంబంధించినటువంటి అంటే ధ్యానానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేస్తే చాలు. ఆ పనులలో బుక్స్ చదవచ్చు, ధ్యానం సంబంధించినటువంటి బుక్స్ చదవచ్చు, యోగుల చరిత్రలు చదవచ్చు, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర చదవచ్చు, షిరిడి సాయిబాబా చరిత్ర చదవచ్చు. ఎందరో మహానుభావులు వాళ్ళందరి గురించి చదువుకొని అందులో తనకు ఏవైతే అవసరమవుతాయో ఆ పాయింట్లన్నిటిని కూడా తీసుకుంటే కనుక దాన్ని యోగము అంటారు. యోగిగా మారడానికి పర్టికులర్గా ఒక యోగికి ఒక గురువు అవసరమా, లేకపోతే వితౌట్ గురువు కూడా వీళ్ళు యోగిగా మారగలుగుతారా? సూపర్ చెప్పారు, సూపర్ క్వశ్చన్. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానము. అంటే నీవు గత జన్మలలో ఎంతనైనా నువ్వు జ్ఞానాన్ని సంపాదించవచ్చు గాక, నీకు ముక్తి రావాలి అంటే కనుక ఒక గురువు ద్వారానే ముక్తి అయితే వస్తుంది. కంపల్సరీ ఈ బర్త్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకంటూ ఒక గురువు ఉండాలి. నీకు ప్రతి క్షణం ఒక గురువు నీకు తోడు ఉండనే ఉంటాడు. ప్రతి క్షణం ఒక గురువు ఉంటాడు. చిన్నప్పుడు పుట్టంగానే అమ్మ గురువు, నడక నేర్పించేటప్పుడు నాన్న గురువు, బయట ప్రపంచాన్ని నీకు తెలియజేసేది నీ స్కూల్లో కానీ పాఠశాలలో ఉన్నటువంటి ఆయన గురువు. నీవు ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అంటే పూజారి నీకు ఒక గురువు. అది అంతకు మించి ఇంకా దాటి ఇప్పుడు మనం అనుకున్న యోగ సాధనాలు ఇవన్నీ తెలియజేయడానికి కంపల్సరీ ఒక గురువు అనేది కావాలి. ఆ గురువు దగ్గరనే కొన్ని మంత్రాక్షరాలు కానీ మంత్ర బీజాలు కానీ కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర జ్ఞానం అనే భండాగారం దండిగా ఉంటుంది. అది వాళ్ళందరికీ ఇవ్వలేరు. దానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. కంపల్సరీ గురువు ఉండి తీరాల్సిందే. గురువు ఉంటేనే నీకు ముక్తి అన్నది వస్తుంది. గురువు లేకుండా ముక్తి రావడం అన్నది 0.0001%. అది గత జన్మ కర్మ ఫలితంగా
ఇక్కడ నీకు వస్తుంది. అంటే గత జన్మలో నువ్వు ప్యూర్ 200% పాజిటివ్గా ఉండి ఒక చిన్నది ఏదో మిస్ అయ్యి ఈ జన్మ తీసుకుంటే అప్పుడు నీకు గురువు లేకుండానే వస్తుంది. అంతటి ఆది శంకరాచార్యులకే గురువు గారు ఉన్నారు. మనమెంత సార్, యోగత్వంకి రావాలంటే మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాల్సిందేనా? ఓకే. అంటే ఇక్కడ యోగత్వంలోకి రావాలి అంటే కనుక ఎన్నో దారులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఎన్లైట్మెంట్ అవుతారు. కొంతమంది ధ్యానం చేసి అవుతారు, కొంతమంది యోగా చేసి అవుతారు, కొంతమంది మంత్రాలు జపించి ఎన్లైట్మెంట్ అవుతారు, కొంతమంది మర్మకళ నేర్చుకుంటారు, కొంతమంది అఘోరాలుగా తయారవుతారు, కొంతమంది ఎన్నో ఎన్నో పద్ధతుల ద్వారా. ఎన్ని పద్ధతులు ఎన్ని చేసినా కూడా మార్గం అన్నది ఒకటే, డెస్టినీ అన్నది ఒకటే, ముక్తి దొరకాల్సిందే. అంటే మనము ఇక్కడ ఒక బర్త్ తీసుకున్న తర్వాత మనం ముక్తి కోసమే బర్త్ తీసుకుంటాము. ఇక్కడ ఆనందంగా బ్రతికి మనం ఏవైతే నేర్చుకోవాలో నేర్చుకొని తర్వాత ముక్తి తీసుకోవాలి. సో మనం ఇప్పుడున్నటువంటి కలికాలంలో ఎట్లుంటుంది అంటే గనక అన్నీ నేర్చుకోవాల్సిందే. సాధ్యమైనంత వరకు అన్ని కళలలో కొంచెం 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 ప్రావీణ్యం ఉండాలి. తంత్రం గురించి నేర్చుకోవాలి, మంత్రం గురించి నేర్చుకోవాలి, మర్మ కళలు నేర్చుకోవాలి, అన్ని కళలు వాటి గురించి తెలుసుకోవాలి. నేనేమంటున్నానంటే మంత్రాలు నేర్చుకుని దాన్ని వేరే వాళ్ళ మీద ప్రయోగించమని నేను చెప్పట్లేదు. మంత్రాన్ని పఠించి దాని పవర్స్ తెలుసుకొని వాటిని ఒకవేళ నీవు ఉపయోగించవలసి వస్తే గనక అది లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి, కానీ నీకోసం నీవు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. అది వేదాలలో ఉంది, భగవద్గీతలలో ఉంది, అంతటా మనకి క్లియర్ కట్గా చూపిస్తూనే ఉన్నారు. దేవతలని ఆహ్వానిస్తారు కదా సార్, అది ఎంతవరకు నిజము? ఇది సూపర్ క్వశ్చన్. సో దేవతలని తనలోకి ఆహ్వానించడము అంటే కనుక అది రెండు ఉంటుంది. వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు ప్రకృతితో అనుసంధానమై ఉంటారు, పుట్టుకతోనే అమ్మవారికి అనుసంధానమై ఉంటారు. కంపల్సరీ కొంతమందికే కాదు, అందరి లోపల కూడా నువ్వు అనుకున్న దేవత వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనమందరం ఏంటంటే కొన్నిటిని యాక్సెప్ట్ చేయడం, సోల్ లెవెల్లో యాక్సెప్ట్ చేయలేం. వాళ్ళకి ఏంట్రా అంటే కనుక వాళ్ళని ఆహ్వానిస్తారు, వాళ్ళలోకి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. అప్పుడు చాలా మంది హేతువాదులు కానీ ఎవరైనా కానీ వీటిని కొట్టిపారేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీని తీసుకుందాం, ఎక్కడో ఒక బోనాలో ఎక్కడో నడుస్తూ ఉంటాయి, నార్మల్ ఫ్యామిలీ లేడీ. ఆమె మహా అంటే కనుక ఒక 80 కేజీలు 90 అంతకు మించి కూడా ఉంటారు. వాళ్ళు జనరల్గా వాళ్ళు కాలు తీసి కాలు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అమ్మవారు వాళ్ళలోకి వచ్చేసిందో వాళ్ళు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతూనే ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా నడవలేని వాళ్ళు కూడా ఆ టైంలో అలా ఏ విధంగా చేయగలుగుతారు? సో మనకు అప్రూవల్ మన కళ్ళ కనపడుతున్నది అంటే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ పవర్ ఈజ్ దేర్. సో కంపల్సరీ ఆవాహం అయితే అయి తీరుతుంది. అవి 110% నిజంగానే జరుగుతాయి. తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలలో అది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది ఆ సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి నిర్ణయించాలి. సో అమ్మవారు రావడము జరుగుతుంది, వెళ్ళిపోవడము జరుగుతుంది. కానీ అక్కడ మాట్లాడేటప్పుడు కొన్ని నిజాలు మాట్లాడచ్చు, కొన్ని కల్పితాలు మాట్లాడచ్చు. అది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, అంతే. అఘోరాలు అన్నారు సార్ మీరు, అఘోరాలు ఎట్లా తయారవుతారు? అఘోరాలు కావచ్చు, అవధూతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనము ఇప్పుడు కొంచెమన్నా ఆనందంగా ఉన్నాము అంటే వాళ్ళు ఎక్కడో హిమాలయాలలో కూర్చొని ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి నిరంతరము ప్రకృతి విలయ తాండవం కాకుండా వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని కూడా దారబోస్తూ ఉంటారు. మనకు తెలియదు, ఇక్కడ కూర్చొని మనం ఏమేమో అన్ని మనకు వస్తున్నాయి అని అనుకుంటా ఉంటాం. అస్సలు కాదు. కంటికి కనపడని యోగులు, కంటికి కనపడని అవధూతలు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు, మనమే ఉన్నాము. మన ఇంట్లో మనకు మనశ్శాంతి ప్రశాంతంగా ఉండదు. మనం ఏం చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాం. టెంపుల్స్కి వెళ్ళి కొద్దిసేపు ఆ దేవుడిని చూసి ఆ మందిరంలో కొద్దిసేపు కూర్చుంటాం సైలెంట్గా.
ధ్యానం తెలిసిన వాళ్ళు ధ్యానం చేస్తారు, అదే పారాయణం చేసేవాళ్ళు పారాయణం చేస్తారు, జపం చేసేవాళ్ళు జపం చేసుకుంటారు. సో మనకే అక్కడ అంత ప్రశాంతత ఉంటది. కానీ ఈ అఘోరాలు అవధూతలు ఎక్కడ ఉంటారంటే గనక హిమాలయస్లలో మనిషి నడవని ప్లేస్ లో వాళ్ళు ఉంటారు. సో అక్కడ నీ టెంపుల్లోనే ఇంత ఎనర్జీ ఉంటే ఎవరు నడవటటువంటి వాళ్ళు ఒక థాట్ పొల్యూషన్ లేని ప్లేస్ లో ఎంత ఎనర్జీస్ ఉంటాయి. సో అఘోరాలు చేసే పని అది. ఒక అఘోర యోగి తయారవ్వాలంటే ఎట్లా సార్? అవి జన్మ జన్మల పుణ్య ఫలితమై ఉండాలి. అంత మామూలుగా అఘోరాలా కాలేరు. అఘోరాలు కావాలంటే గనక వాళ్ళు ఒక తల్లి తండ్రికి పుట్టిన తరువాత వాళ్ళ బాధ్యతలన్నీ నిర్వర్తించి నేను ప్రపంచానికి అంటే ఈ మానవ ప్రపంచానికి నేను అంకితమైపోతున్నాను అని అర్పించేసి శివుడిని వాళ్ళు కొలుస్తారు. ప్రకృతిలో ఉన్నటువంటి శివ పరమాత్మను వాళ్ళు కొలిసి ఆయన ఆదేశాల మేరకు వీళ్ళు అఘోరాలుగా తయారవుతారన్నది నేను విన్నది. మరి ఎంతవరకు కరెక్టో రాంగో తెలియదు కానీ సో అఘోర కావాలి అంటే గనక అన్నిటి మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. వాళ్ళు దేనికైనా రెడీ ఉండాలి. ప్రతి ఒక్క అఘోర ఆ క్షణంలో తన శరీరాన్ని వదలడానికి రెడీగా ఉంటాడు. సార్ ఈ శుద్ర పూజలు చేతబడులు ఇవన్నీ చేస్తారు కదా సార్, అవును, అవన్నీ ఎంతవరకు కరెక్ట్, అవి ఎంతవరకు నిజాలు, అవి జరుగుతాయా? రైట్. సో ఏదైనా కూడా భూ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతాయా అంటే జరుగుతాయి, జరగవు అంటే జరగవు. సో ఈ విధంగా ఉంటది. క్షుద్ర పూజలు అన్నది సత్యము వాస్తవము అన్నీ ఉన్నాయి. బట్ ఇంతకు ముందు నేను చెప్పినట్టే ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా లోక కళ్యాణం కొరకు మాత్రమే చెయ్యాలి. లోక కళ్యాణం కొరకు మాత్రమే చెయ్యాలి. అప్పుడు మాత్రమే దాని ఫలితం కారణంగా ఎవరైతే పూజలు చేస్తున్నారో వారి ఇంకా అనంతమైనటువంటి శక్తిని వాళ్ళు తీసుకోగలుగుతారు. క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటేనే వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. వాటిని మిస్యూజ్ చేయకుండా చెయ్యాలి. వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎన్నో మంత్రాలను అవపోషణ పట్టి ఉండాలి, ఎంతో సాధన ఉండాలి. కొన్ని సంవత్సరాలు సాధన అంటే వాళ్ళ ఫ్యామిలీలకి అన్నిటికీ దూరంగా ఉండిపోయి 2 కళ్ళు మూసుకొని ఏదైతే థర్డ్ ఐ ఉంటుందో ఆ థర్డ్ ఐతో కొన్ని విజన్లు చూసి అంటే ఒక బుక్కులు తెరిచి ఏ విధంగా అయితే మనము చదువుతామో 2 కళ్ళు మూసుకొని అక్కడ ఒక విజన్ లో కొన్ని బుక్స్ కనపడదు, అవన్నీ కూడా చదివి లేకుంటే అక్కడ ఒక వాయిస్ కానీ ఒక విజన్ కానీ అక్కడి నుంచి ఒక జ్ఞానాన్ని తీసుకుంటే తప్ప ఈ మీరు చెప్తున్నటువంటి క్షుద్ర పూజలు చేసిన జ్ఞానం రాదు. ఆ జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగించాలి. చాలా మంది అలానే ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది బై ఫోర్స్ఫుల్ గా ఇట్లా వేరే దానిలోకి ఉపయోగిస్తున్నాము అన్న కూడా చాలా మంది కూడా ఉపయోగిస్తున్నట్టు అట్లా చేస్తారు. అంతే, వాళ్ళ మెయిన్ అజెండా లోక కళ్యాణం కోసం మాత్రమే. చేతబడులు అంటారా, దట్ ఈస్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. చేతబడులు ఉన్నాయి, అవి ఎంతవరకు ఎవరి మీద ప్రయోగించాలి అంటే వీడి వల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది అంటే నాశనం కాకుండా వాడిని ఆపాలి, అంటే వాడిని చంపకూడదు, వాడి ఆలోచనలు తగ్గాలి, వాడు కదలలేని స్థితిలోకి రావాలి. వాడి వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి వాడి ఇలా చేస్తే కనుక వేరే వాళ్ళు బ్రతుకుతారు. దాన్ని చేతబడి అంటారు. చేతబడి అంటే వాడిని చంపేయడము, లేకుంటే వాడిని చేతబడి చేసి వాడిని ఆస్తులు స్వార్థానికి లాక్కోవడము, ఇవన్నీ కూడా ప్రకృతి ఎప్పుడు కూడా సహించదు. అంతే.